నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్ములను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ యొక్క కుటుంబాలలో విస్తరింపచేయునుగాక. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక దినాల నుంచి మనము దీనిని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుని కార్యాల విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో మరి విరోధంగా వచ్చిన అమజ్య అనే బేతేలులో దేవుని యాజకత్వం జరిగిస్తున్న మరి అమజ్య మీద ఆమోసు ధైర్యముగా దేవుని తీర్పు ప్రకటించడం గురించి ఇక్కడ రాయబడతా ఉంది. ఆమోసు దేవునికి భయపడే జీవితాన్ని కలిగి ఉన్నాడని, దేవుని మరి అతని జీవితంలో ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఏమైనా చేస్తారేమనే భయము అతనిలో లేదు. కానీ దేవుని పని జరిగించాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుడు చెప్పినవి తెలియపరచాలి అని ధైర్యంగా మరి భయం లేకుండా ప్రకటించిన విధానం గురించి ఇక్కడ రాయబడతా ఉంది. అమజ్య అనే ఆయన దేవుని పరిచర్య విషయంలో అడ్డుపడుతున్నప్పుడు దేవుడు అతనికి విరోధముగా మరి ప్రకటించిన ఒక కఠినమైన భయంకరమైన మరి తీర్పును గురించి ఇక్కడ ఆమోసు ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని పరిచర్య విషయంలో మరి వ్యతిరేకంగా వచ్చిన అమజ్య కుటుంబంలో ఏం జరగబోతుంది, దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎలాంటి భయంకరమైన శిక్షను దేవుడు వారి మీదకి రప్పించబోతున్నాడో ఆమోసు చాలా స్పష్టంగా ప్రకటన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. నీ భార్య వేశ్య అగుతుందయ్యా పట్టణంలో అంటున్నాడు. నీ కుమారులు కుమార్తెలు ఖడ్గము చేత కూలుతారని చెబుతున్నాడు. అదేవిధంగా నీ ఆస్తి అంతా కూడా పాడైపోతుంది, నీవు అపవిత్రమైన దేశంలోకి వెళ్ళి చస్తావని చెప్పి, అలాగే ఇశ్రాయేలు ప్రజలను కూడా అవశ్యంగా వారు దేవుని మరి చెరగొన పడతారని చెప్పి ధైర్యముగా ప్రకటించిన వ్యక్తిగా ఆమోసు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, దేవునికి భయపడే విధానమే ఆమోసు కలిగి ఉన్నాడు. మనుషులు లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా అతనికి వ్యతిరేకంగా నిలబడినా కానీ వారికి భయపడలేదు. కానీ దేవునికి భయపడే జీవితము ఆమోసు కలిగి ఉన్నాడు. ఈ దినం దేని బిడ్డరా, గత కొన్ని దినాల నుంచి మనము దేవుని భయాన్ని కలిగి ఉండాలనే విషయం గురించి మరి ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదివినట్లయితే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మరియ గురించి ఇక్కడ రాయబడతా ఉంది. మరియా అదేవిధంగా గాబ్రియేలు దూత మధ్య జరుగుతున్న సంభాషణ గురించి ఈ అధ్యాయంలో రాయబడింది, ఈ మాటల్లో రాయబడింది. దేవుని చేత మరియా జీవితంలో మనం గమనించినట్లయితే మరియా దేవుని చేత కృప పొందిన స్త్రీగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, చూడండి, మనము ఈ లోకంలో మనుషుల దయను కాదు కానీ దేవుని కృపను పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని కృప కొరకు, దేవుని కనికరం కొరకు మనం ప్రాకులాడాలి, ప్రయాసపడాలి. కానీ మానవులు ఏం చేస్తున్నారంటే మరి అధికారులు, నాయకుల యొక్క దయ కొరకు ప్రాకులాడి ప్రయాసపడే వ్యక్తులుగా ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ మరియ మాత్రము దేవుని వలన కృప పొందుకున్న స్త్రీగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, అదేవిధంగా మరియ జీవితంలో మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని ద్వారా దేవుడు తన దూత ద్వారా ఒక వర్తమానాన్ని పంపించాడు. దేవుడు మరి దగ్గరికి వర్తమానాన్ని తీసుకొని వచ్చాడు దేవుడు. మరి దేవదూత చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నదండి. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, దేవుడు తన దూత ద్వారా సమాచారాన్ని పంపిస్తే ఆ యొక్క మాటలను శ్రద్ధగా విన్నది.
ఉదయకాల సమయంలో గమనించండి, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మనం శ్రద్ధగా వినే వ్యక్తులుగా ఉండాలనే విషయం గురించి బైబిల్ మనకి చాలా స్పష్టంగా బోధ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా చూడండి, మరియా దేవదూత ద్వారా చెప్పబడిన మాటలు శ్రద్ధగా విన్నది. అలాగే మరియా జీవితంలో మనం గమనించినట్లయితే మరియా వినయము కలిగినది. దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో గమనించండి, ప్రభు దాసురాలను నేను అని చెప్తుందండి. ప్రభు దాసురాలను అని వినయంగా తగ్గించుకునే స్వభావము మరియ జీవితంలో ఉంది. అలాగే దేవదూత ద్వారా దేవుడు ఒక వర్తమానం తెలియపరిచినప్పుడు అలాగే ఆ మాటలు విన్న మరియ అంటుంది, ప్రభు దాసురాలను ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది. అంటే దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించేది మరియా. దేవుని ప్రజలను గమనించండి, ఉదయకాల సమయంలో దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించేది మరియా. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడుతున్నామా? దేవుని భయము అంటే దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడటమే దేవుని భయము. దేవుడు ఏం చెబుతున్నాడో, దేవుడు ఏం చేయమంటున్నాడో, దేవుడు ఎలా నడుచుకోమంటున్నాడో, దేవునికి ఏది ఇష్టమో, దేవుడు మరి ఎలా ఉంటే దేవుడు మరికి ఇష్టంగా ఉంటుందో అని తెలుసుకొని ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోబడే గుణము ఉండటమే దేవునికి భయపడటము అని అర్థం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు తన ప్రణాళికను మరి తెలియపరిచినప్పుడు ఆ ప్రణాళిక కష్టమైనదైనా కానీ, మరి అవమానాలు కలుగజేసే పరిస్థితులు ఉన్నా కానీ, నిందించే పరిస్థితులు ఉన్నా కానీ, భయంకరమైన పరిస్థితులే తనకి ఉన్నా కానీ దేవుని ప్రణాళికను అంగీకరించింది, దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడింది. మరియను దేవుడు గొప్పగా ఆశీర్వదించడానికి కారణం ఏంటి? నేటి కాలంలో కూడా అనేక మంది ప్రజలు మరియను గణపరచడమే కాకుండా ఆరాధించే వ్యక్తిగా ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో అంతటి గొప్ప స్థితి మరియకు వచ్చిందంటే కారణం ఏంటంటే దేవుని భయము కలిగిన వ్యక్తిగా ఉంది. దేవుడు ఏదైతే ఒక ప్రణాళికను చెప్పాడో ఆ ప్రణాళికను, దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించి కష్టాలు, అవమానాలు, నిందలు వస్తాయని తెలిసినా కానీ దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడే జీవితము మరీ కలిగి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి లోబడుతున్నావా? దేవుడు ఏదైనా చేయమన్నప్పుడు దేవుని మాటకు లోబడే జీవితాన్ని కలిగి ఉంటున్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సంపూర్ణంగా వ్యతిరేకించట్లేదు. ఇది నాకు కష్టాలు వస్తాయి. చూడండి, దేవుడు అన్నాడు, నువ్వు గర్భవతి అవుతావమ్మా, నీకు ఒక కుమారుడు పుడతాడు, అతడు పేరు యేసు అని పెట్టబడుతుంది, అతడు ఈ లోకానికి రక్షకుడుగా వస్తాడని చెప్పి ఒక కష్టతరమైన పని చెప్పినా కానీ దేవుని చిత్తమే తన జీవితంలో నెరవేరాలని దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించిన వ్యక్తిగా మరి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుని చిత్తానికి ఎంతగా లోబడుతున్నాం? దేవుని వాక్యానికి ఎంతగా లోబడుతున్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరి అయితే దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడింది. ఇదిగో నేను ప్రభు దాసురాలని, ఆయన మాట చొప్పున, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అని సంపూర్ణంగా దేవునికి లోబడే జీవితాన్ని కలిగి ఉంది. మరిలో ఉన్న మరి ఒక గుణం ఏంటంటే వాక్యముపై, దేవుని వాక్యముపై నమ్మకము గలదండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నమ్ముతున్నామా? దేవుని వాక్యాన్ని, దేవుని మందిరానికి వెళ్తున్నాము. చాలామంది దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని వాక్యం చదువుతున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యము ఇళ్ళలో రాసుకుంటున్నాము, మన బండుల మీద, వాహనాల మీద రాసుకుంటూ ఉన్నాము. మంచిదే, దేవుని వాక్యము మంచి సజీవమైనది. దేవుని వాక్యాలు ఇంటిలో ఉండటము
మనకు కొంతమంది వాహనాల్లో పెట్టుకు రాసుకోవటము, రకరకాల మీద కొంతమంది గోడల మీద రాసుకోవటం మంచిదే, రాయాలని దేవుని మాటలు చెబుతున్నాయి. ఎంతగా దేవుని వాక్యము చదివినప్పుడు ఆ వాక్యము మీద నువ్వు విశ్వాసం కలిగి ఉంటున్నావు, నమ్మకం కలిగి ఉంటున్నావు. మరియా దేవుని వాక్యము మీద నమ్మకం కలిగిన వ్యక్తిగా ఉంది. అందుకనే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పిందండి. నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని ఆయా స్థలాల్లో ఇంట్లో అక్కడక్కడ రాసుకొని పెట్టుకుంటున్నావు, మంచిదే. ఎంతగా దేవుని వాక్యం మీద నువ్వు నమ్మకాన్ని కలిగి ఉంటున్నావు, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని విన్నంత మాత్రాన, రాసుకున్నంత మాత్రాన, చదివినంత మాత్రాన, ధ్యానించినంత మాత్రాన ప్రయోజనము లేదు. కానీ దేవుని వాక్యాన్ని మరి విని వాటి చొప్పున నడుచువారు ధన్యులని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు, ఈ నా మాటలు విని వాడి చొప్పున జరిగించు ప్రతి వాడును బండ మీద ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన వచ్చెను, గాలి విసిరెను, వరదలు వచ్చెను, ఆ ఇల్లు పడిపోలేదు, ఆ ఇల్లు స్థిరంగా ఉందని యేసయ్య తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినేవాళ్ళు చాలామంది, వాక్యం చదివేవాళ్ళు చాలామంది, వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు చాలామంది, వాక్యాన్ని రాసుకునేవాళ్ళు చాలామంది, వాక్యాన్ని కొంతమంది కళ్ళకద్దుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు, మంచిదే, ఇవన్నీ మంచిదే. కానీ దేవుని వాక్యంపై ఎంతగా నమ్మకం కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని వాక్యాన్ని నమ్మిందండి, వాక్యంపై నమ్మకం ఉంది మరియకి. అలాగే మనం గమనించినట్లయితే దేవుని మహిమపరుస్తూ ఒక స్తుతి గీతం కూడా పాడిందండి, ఆమె పాట కూడా పాడింది దేవుణ్ణి మహిమపరుస్తూ. దేవుని బిడ్డలారా, మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. మనం గమనించండి, ఉదయకాల సమయంలో ప్రభు దాసురాలని చెప్తూ ఆమె దేవుని మహిమపరుస్తూ ఉన్నదే. ప్రభు దాసులైన మనము దేవుణ్ణి మహిమపరిచే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆమెకు ఉన్నది ఏంటంటే స్తుతించే హృదయం ఉంది, దేవుణ్ణి స్తుతించే హృదయం, దేవుణ్ణి ఆరాధించే మనస్సు ఉందండి ఇది మరియకి. అలాగే దేవుని మాటలు గమనించినట్లయితే దేవుని రక్షణను బట్టి ఆనందించిందండి. నా హృదయం ప్రభువునందు ఆనందించుచున్నదని తెలియపరిచిందండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి కాలంలో విశ్వాసులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, అనేకులు కూడా దేనిని బట్టి ఆనందిస్తున్నారంటే లోక కార్యాలను బట్టి ఆనందించే వ్యక్తులుగా ఉంటున్నారు. కానీ ప్రభువును బట్టి ఆనందించే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఒకసారి గమనించాలండి. దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుని కార్యాలను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి ఆనందిస్తున్నావా? ప్రభువును బట్టి ఆనందిస్తున్నావా? అపోస్తులైన పౌలు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. మరలా ఇంకేదైనా చెప్పయ్యా అన్నప్పుడు మరలా అదే చెబుతున్నాడు, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఎన్నిసార్లైనా చెబుతాను, ప్రభువునందు ఆనందించుడి. దేవుని బిడ్డలుగా మనం దేవుల్లో ఆనందించటము మనము నేర్చుకున్నప్పుడు ఆ ఆనందము నీ భవిష్యత్తు కాలమంతా, నీ జీవిత కాలమంతా నీ జీవితంలో నిలిచి ఉంటుంది. లోకాన్ని బట్టి, సంపదను బట్టి, కుటుంబాన్ని బట్టి, నీ జీవితంలో పొందుకుంటున్న వాటిని బట్టి నువ్వు సంతోషించినట్లయితే ఆ సంతోషము కొద్ది కాలమే ఉంటుంది. కానీ ప్రభువుని బట్టి నువ్వు సంతోషిస్తే ఆ సంతోషము ఈ జీవితకాలం అంతా కూడా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. దేవుని బిడ్డలారా, దేవునిని బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి మరి ఆనందిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో మరియలో ఉన్న మరి ఒక మంచి గుణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించే స్వభావం ఉంది. దేవదూతలు
పశువుల కాపరులు, గొల్లలు వీళ్ళందరూ చెప్పిన మాటలు హృదయంలో భద్రపరుచుకొని వాక్యాన్ని ధ్యానించే మరి స్వభావం కలిగినదండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విని వదిలేసే విధానం మనం కలిగి ఉండకూడదు. వాక్యాన్ని ధ్యానం చేయాలి. దావీదు అంటున్నాడు, రాత్రి వేళ మంచం మీద పడుకొని నీ వాక్యమును నేను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడ నాకు దొరికినట్లంతా ఆనందం వేసిందయ్యా అంటున్నాడు దావీదు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించే స్వభావం నీ జీవితంలో ఉందా? రాత్రి వేళ పడుకొని దావీదు మంచం మీద పడుకొని ఏయో పనికి మాల ఆలోచన చేయట్లేదు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, దేవుని కార్యాలను ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే స్వభావం మనకు ఉండాలి. మరియ జీవితంలో ఆత్మీయమైన సహనం ఉంది, మరియు స్థిరత్వం ఉంది. యేసు ప్రభు వారు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు సిలువ దగ్గర ఆమె స్థిరంగా నిలిచి ఉందండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 27 దాకా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆమె యేసు శ్రమలు అనుభవిస్తున్న ఆ సిలువ మరణము దగ్గర ఆమె స్థిరంగా నిలిచి ఉంది. ఎంతో సహనం కలిగిందండి, ఎంతో సహనము. దేవునిలో స్థిరత్వం కలిగిన మనిషి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి కాలంలో అనేకులు స్థిరత్వాన్ని కోల్పోతున్నారు, సహనాన్ని కోల్పోతున్నారు, అటు ఇటు తిరిగే వ్యక్తులుగా ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకూలంగా ఉంటే ముందుకెళ్తున్నారు, అనుకూలంగా లేకపోతే వారు ఇష్టం వచ్చినట్టు నడుచుకునే వ్యక్తులుగా ఉంటున్నారు చాలామంది. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, మరియ మాత్రము సహనం, ఆత్మీయమైన సహనం కలిగినది. అటు ఇటు పరుగులు తీసేది కాదండి, స్థిరంగా నిలిచి ఉంది. యేసు ప్రభు వారు సిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయన దగ్గర స్థిరంగా నిలిచి ఉంది. మరియ మనం గమనించినట్టు చివరిగా మరియలో ప్రార్థనలో నిలకడైన జీవితాన్ని కలిగి ఉందండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించండి, దేవుని భయాన్ని కలిగిన వ్యక్తి మరియ, ప్రార్థనలో నిలకడ కలిగిన వ్యక్తి. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నామేమో. యేసు ప్రభు ఆరోహణం తర్వాత శిష్యులతో కలిసి ప్రార్థనలో కొనసాగిందండి. ప్రార్థనలో అపోస్తుల కార్యములు 1:14 మనం చదివినట్లయితే అక్కడ శిష్యులతో కలిసి మేడగదిలో ప్రార్థనలో కొనసాగింది. ప్రార్థనా జీవితం కలిగిందండి. ఉదయకాల సమయంలో గమనించండి, దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలి. మరియా దేవుని భయాన్ని కలిగి ఉంది. అందుకని దేవుడు ఆమెను ఘనపరిచాడు, ఆమెను ఆశీర్వదించాడు, ఆమె దేవుని కృప పొందుకుంది. ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా అటువంటి విధంగా నడుచుకుంటూ మరియలాగా ఆశీర్వదించబడే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయనుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.